చాలా అందంగా సెక్సీగా కనిపించే జయమాలిని గారు అక్కడ ఉన్నప్పుడు ఇంతమంది పురుషులు హీరోలు అందరూ ఉన్నారు, కానీ మీ మీద ఒక్క అపవాదు కూడా రాలేదు ఇంతవరకు, ఒక్క రూమర్ కూడా. దానికి సీక్రెట్ ఏమిటండి? సీక్రెట్ ఏమీ లేదు. మా అమ్మ అలా పెంచింది, నేను అలా చేసి రావటం అనేది, వేరేమీ లేదు. అందరూ అవసరం పడతారని నాకు తెలుసు. అమ్మ కాఫీ తీయడానికి ఇంటికి వెళ్తుంది 4 o'clock, ఈ లంచ్ అయిన తర్వాత కొంచెం నిద్రపోయింది, తర్వాత వెళ్ళిపోతుంది. అప్పుడు బాత్రూమ్కి మనం వెళ్ళాలి కదా, టాయిలెట్కి ఏదో వెళ్తే వాళ్ళు వస్తారు వెనకాలని. మా అమ్మాయి చెప్పి వెళ్ళిపోతుంది. మేకప్ మ్యాన్ వయసు అయిన వాళ్ళు నాన్నలాగా ఆయన వచ్చేస్తారు సడన్గా రూమ్లో. జీ అని పిలుస్తారు. ఆయన ఏం జీ ఇక్కడ వస్తారు అని అంటే, ఇలా వచ్చానంటే వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారు. అలా జరుగుతుంది. అలా వచ్చిన సందర్భాలు మీకు తెలిసాయా? అంటే ఉంది వెనక నేను చెప్పాను కదా, నేను ఆయన లవ్ చేశారు, నేను ఆశపడ్డానని. 2-3 సార్లు అలా ఊర్లో వెళ్ళిపోతే కూడా అలా గార్డెన్లో, ఊటీ అంటే 4 o'clock ఫినిష్ అయిపోతుంది, ఎండ లేదని. రూమ్కి వస్తే సరదాగా అట్లా కూర్చొని మాట్లాడతామంటే మా అమ్మ చీకట్లో వెళ్ళకూడదు ఆడవాళ్ళు అని చెప్పేస్తుంది. అంటే చాలా భలే హ్యాండిల్ చేసుకున్నారు మీ జీవితాన్ని మీరు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇప్పుడు ఇంతమంది సింగిల్ సాంగ్ డాన్సర్స్ హీరోయిన్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది వాళ్ళని చూసి? జయమాలిని గారి సొంపు సోయగం వయ్యారం అంతా ఉందంటారా? ఉందండి, వాళ్ళకే. జయమాలి ఒకటే అందగతేం కాదు, తమన్నా బాగుంది, అగర్వాల్ ఉంది, అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారు. చేంజ్ రావాలి కదా. ఇప్పుడు డాన్సర్ అంటే ఇంకో మంచిగా చేసేవాళ్ళు కొత్త వాళ్ళు ఇంకా రాలేదు. అవును, అలా చేసినా కూడా వాళ్ళు కంటిన్యూ అవ్వలేదు. కాబట్టి హీరోయిన్లే వేశారు. ఒకసారి వస్తే మన వాళ్ళు పట్టుకున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా మంచి డబ్బు వస్తుందని ఒక సాంగ్లో చేస్తున్నారు, అంతే. అదే విషయం. ఇవన్నీ చేసే జయమాలి గారు ఇంకోవైపు పూజలు కూడా చేస్తారంటే, పూజలు వంటలు అన్నీ గృహిణిగా. ఇప్పుడు కూడా ఎక్కడ ఏదైనా ఇంటికి వెళ్తే నేను తీస్తాను మల్లెపూలంతా. వాళ్ళు చెప్తారు మన ఇంట్లో ఉన్నారు వాళ్ళు తీస్తారని. లేదు, నాకు అలవాటు అయిపోయింది ఇంట్లో. అదేనా మా ఆయనకి బాబుకి ఇదంతా ఇది లేదు. ఫ్యాన్ వేస్తే లైట్ వేస్తే అలా వెళ్ళిపోతారు బయటికి, కారు వెళ్తుకొని. మీరే చూసుకోవాలి. నేనే అని లాక్ చేసి కాల్ లాక్ చేస్తాను. డోర్ లాక్ చేసిపోతే నేను మళ్ళీ అడుగుతాను, ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే ఏం తెలుస్తుంది. ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. నేనేం లేదంటే అంతే. మేనేజ్మెంట్ ఈ మహిళకి ఫస్ట్ నమస్కారం పెట్టాలి. ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు. ఈ కుటుంబాన్ని చూస్తారు కదా, ఒకరికి కోడి, ఒకరికి మటను, ఒకరికి వెజిటేరియను, టేస్ట్ కూడా అలాగే ఉండాలి. ఇల్లు మొత్తం చూసుకోవాలంటే అన్ని మగలి అందరికీ నేను లేడీస్కి దండ పెడుతున్నాను. చాలా కష్టం, చాలా కష్టం. మీరు ఆల్ ఇన్ వన్, మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ గ్లామరస్ జయమాలి గారు అలాగే ఉన్నారు. ఇప్పుడు మీ హెల్త్కి ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా స్పెషల్గా? ఏం లేదండి, డైట్ చేశాను. డైట్ తెలియలేదు. కొందరికి డైట్ చేస్తే తగ్గుతుంది, కొందరికి డైట్ చేయకపోయినా జిమ్కి వెళ్తేనే తగ్గుతుంది. నాకు డైట్ చేస్తేనే కొంచెం 6 kg తగ్గాను అనమాట. డైట్ అంటే కూరగాయలు పెట్టే దీంట్లో, అన్నం పెట్టేదిలో కూరగాయలు వేసి అన్నం పెట్టిన ప్లేస్లో పెట్టాలి. 100 grams రైస్ మాత్రం, కూరగాయలు ఫ్రూట్స్ ఏవైనా మార్చుకోవచ్చు. చపాతీలు కానీ ఒక రోజుకు ఒక్క పూటనే రైస్ 100 grams. ఓకే, అలా అలా తీసుకున్నాను. కొంచెం ఫస్ట్ నీరసంగా ఉంటుంది, తర్వాత బాడీకి అలవాటు అయిపోతే అది తగ్గింది. సరే ఇదే మనకి అని 6 kg తగ్గాను. మా ఫ్రెండ్స్ అంతా వద్దు, ఫేస్ కొంచెం ఇదవుతుంది, పీక్కుపోతుంది, బాగా ఉంటేనే మంచిది. ఇప్పుడు జయలలిత గారు అలా ఉంటేనే బాగుంటుంది, ఖుష్బు గారు అలా ఉంటేనే బాగుంటుంది, జయమాలి కూడా అలా కొంచెం ఫ్యాట్గా ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. అయినా ఒంటికి మంచిది కదండి, ఎవరికి భారంగా ఉండకూడదు. నేను అలా అనుకున్నాను. ఒక బాబు, వాడికి భారంగా మనం ఉండకూడదు. అంటే మన హెల్త్ ఇప్పుడే చూసుకోవాలి. అదే చాలా చాలా ఆనందంగా ఉంది జయమాలి గారు. మాదో చిన్న అత్యాస అనుకోండి ఇది, మీ 2 మూవ్మెంట్స్ చూడాలని మాకు చాలా ఉంది. ఓకే, డెఫినెట్ మా అభిమానుల కోసం, తర్వాత మీకోసం. మీ అభిమానుల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి తప్పకుండా. మీరు ఒక ఏ పాటకు డాన్స్ చేస్తారు? అదే తెలియలేదు. సన్నజాజులు ఉంది. మీరు లేదు కొత్త పాటకి నేను చేస్తానంటే ఊ అంటావా? దానికన్నా ఇంకొక చారు చేయాలా అంటారు. ఓ సామి రర సామి, అబ్బా, బంగారు సామి, మీసాల సామి, రోసల సామి.
అల్లు అర్జున్ మంచి డాన్సర్ కదా. ఇది అల్లు అర్జున్ ఆయన ఫ్యాన్ నేను చెప్పేశాను. చెప్పేశారు. అరవింద్ గారిని 2014లో వచ్చాను కదా సంతోష్ అవార్డుకి, ఆయనే బయటికి తీసుకొచ్చారు నన్ను. లేకపోతే ఇల్లే గది అనుకున్నాను, ఇదే మన లోకం అనుకున్నాను. ఆయన పిలిస్తే మా ఆయన కూడా నమ్మలేరు. ఒకతను వచ్చి అడిగితే ఎట్లా, మా ఆయన ఏం చేశారు, లేదండి ఫిలిం ఛాంబర్లో వచ్చి మీరు కలవండి అంటే వాళ్ళని వెళ్తే కలిస్తే ఫిలిం ఛాంబర్ ప్రసాద్ గారు చెప్పారు, మంచిదండి అమ్మాయి చాలా వర్క్ చేసింది కదా, అచీవ్మెంట్ అవార్డు మీకు జరుగుతుంది, టికెట్ వేస్తారు, రూమ్ వేస్తారు, అచీవ్మెంట్ తీసుకురావండి, ఎందుకు భయం, నేను కూడా నెక్స్ట్ డే వస్తున్నాను, అందరూ ఆర్టిస్టులు వస్తారు, నిజమ్మా అని కనుకొని మేము 2 రూమ్లు వేస్తారు. నాకు భయం, ఎందుకంటే ఆ రోజుల్లో తలుపుని కొట్టేవాళ్ళండి. ఈ బెంగళూరు ఎక్కడైనా ఏ చోటైనా ఆంధ్ర అయినా అప్పుడు ముందు రూమ్కి ఫోన్ ఉండదు. మేము బయట వెళ్తే ఇట్లా మూసుకుని వెళ్ళినా మేకప్ వెళ్తున్నాం కదా, ఎవరెవరో రూమ్లో అక్కడ రూమ్ తీసుకునేవాళ్ళు కదా, 2 o'clock తర్వాత టక్ 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 అంటారు. అమ్మ బాబోయ్, మేమేం ఫ్యాన్ ఏసీలా అలా పట్టుకుంటాం డోర్, టక్ 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 ఒక 1 hour కొడుతూనే ఉంటారు. ఇక్కడ మాకు గుండె గడ్డ అంటాను. సేఫ్టీ ఫీల్ అవ్వరు కదా. సేఫ్టీ లేదు. ఇప్పుడైతే ఒక ఫోన్ తీసి కింద చెప్పొచ్చు, ఎవరో మా రూమ్లో ఎవరు కొట్టేవారు వాళ్ళందరూ, రూమ్కి వచ్చేవాళ్ళు. మనం మేకప్ వేసుకుని వెళ్తున్నాం కదా, ఒక హోటల్లే కదా అప్పుడంతా. అవును, ఇప్పుడే స్టూడియో అన్నీ పెరిగాయి. హోటల్లో అవుట్డోర్లో వేసేటప్పుడు బెంగళూరు ఎక్కడికనే ఆంధ్రాలో కానీ అలా మోసుకుని అలా 2 గంటలకు వచ్చి డోర్ కొడతారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తాగి ఉంటారు, ఆమె రూమ్లో ఉంది తలుపు కొడతామని అలా మనం కష్టపడ్డాము. ట్రైన్లో పోయేటప్పుడు ఒక స్టేషన్లో ఆ రిజర్వేషన్ టికెట్ చూసేసి జయమాలిని ఉంది అని చూసేస్తారు, అక్కడ ఫోన్ చేసేస్తారు. ఇంకా 4 స్టేషన్లో అక్కడ వచ్చి అమ్మా జయమాలి గారు చెయ్యన్నా చూపించమ్మా తల్లి అని అడిగేవారు. మేము ఈ షట్టర్ అని వేస్తే ఎలా ఉంటుంది, ఊపిరే రాలేదు, అలా ఉంటాం. తర్వాత ట్రైన్ కదిలిన తర్వాత మెల్లిగా తీస్తామన్నమాట. అలా ఉంది. డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక పెద్ద ఆయన ఆ ఊరికి ముందు పెట్టేశారు అడ్డంగా. మేము ఒక అమ్మాయిని ఆడేసి మేము వెళ్ళాలి, కార్ అన్నీ రెడీ స్టార్ట్ చేసుకుంటారు, కబకబా నేను కూర్చోవటం అలా వెళ్ళిపోతాం, వెనక ఒక కార్ నాకే. ఆ ఊర్లో పెద్దవాడిని என்ன చేశారంటే ముందు కార్ పెట్టేశారు. మా బావ వెళ్ళి చూశారు, ఎవరిది కార్, నాదేనండి, అమ్మ వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్తాను, మీరు ఫస్ట్ తీయండి అప్పుడే మేము చేస్తాం అన్నారు. అది తీసిన తర్వాత స్టార్ట్ చేసి వెళ్ళేస్తాం. తర్వాత వెనకాల ఆ బండే వచ్చిందండి, ఇలా వస్తుంది విలన్ అది క్లైమాక్స్. మేము వెళ్ళండి వస్తుంది కారు, అక్కడంతా చీకటిగా ఉంది, అలా వెంటపడేవాళ్ళు. అప్పుడు మమ్మల్ని నమ్ముకుని మహిళలు వస్తారు కదా, వాళ్ళందరూ ఒక గొడవని అనమాట, ఫ్యాక్టరీ దాంట్లో వేసేసి షట్టర్ వేసేసి మీరు భయపడకండి అక్కడే ఉందండి అని ఈ కుర్చీ రాళ్ళు గీళ్ళు అన్నీ పెట్టుకుని రెడీగా ఉంటారు. మామూలు ఇక్కడ అమ్మాయి ఏడుస్తుంది, అలా అలా ఉంటే వారు ఉన్నారు కదండి. అప్పుడు ప్రొటెక్షన్ లేకుండా ఎంత కష్టం. అదే కొంతమంది వచ్చే దారిలో మేము పోవాలి, అప్పుడు నేను ముసుగు వేసుకుని వెళ్ళిన చెట్టుకి పైన ఉన్న వాళ్ళని నేను చూడలేదు, కారు అలా ఎన్నాను కదండి, అలా పడిపోయారు మీద తపని. నేను కింద కూర్చున్నాను, అందుకని మా చీకటి వేరు. కారు ఎక్కేటప్పుడు లైట్ వేయవద్దు అన్నాం, స్టార్టింగ్లో ఉంది. మా మామయ్యని ఇక్కడ పట్టుకున్నాడు జయమాలిని. తర్వాత మా అమ్మ ఏం చేసింది, ఒక్క దెబ్బ కొడుతుంది, తర్వాత ఈ గ్లాస్ ఉంది కదా దింపితే దాని లోపల నేను వెళ్ళిపోయి అలా లోపల తోసేశారు. అప్పుడు కట్ అయింది. మా అమ్మ స్టార్ట్ చేయి అని తర్వాత స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాం. అప్పుడంతా ఆ ప్రొడక్షన్స్ అన్నీ చాలా తక్కువ ఉంటుంది. అందుకని జ్యోతి గారు కూడా ఆంధ్ర సైడ్ రావటం అవి ఇది ఉంటారు కాబట్టి రాలేదు అంటారు, హైదరాబాద్కే భయపడతారు జ్యోతి గారు. మేము వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా ఏదో అడిగారు దేనికో తెనాలికి ఫంక్షన్కి, నేను నెక్స్ట్ ఇయర్ వస్తానండి అన్నాను. ఇప్పుడు ఇది లేదు అని. జ్యోతి గారు ఒరిజినల్ నేమ్ ఏంటి? జ్యోతిని అనుకుంటాను, నాకు తెలిసి జ్యోతి. నాకు మాత్రం అలమేలు మంగ, ఎందుకంటే అమ్మ భక్తురాలు. అవును, వెంకటేశ్వర స్వామి. అవును, అలివేలు మంగ. మా వెనకాల కృష్ణుడు ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి పెద్ద ఆయన. అవును, నందమూరి రామారావు గారు, ఆయనతో చాలా పిక్చర్లు అన్నీ హిట్ అయ్యాయి. అందరి హీరోలు నాకు ఒకటే. అదే కొందరు రాస్తారు ఏమండి పెద్ద ఆయన సాంగ్ మాత్రమే హిట్, కృష్ణ గారిది లేదా, శోభన్ బాబుది లేదా. ఆ కాలంలో అన్ని హీరోయిన్స్ ఈ సాంగ్స్ అన్నీ హిట్టే.
ఇప్పుడు మనకి తెలియట్లేదు అర్థాలే. అవును అవును. ఇప్పుడు అందుకని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు అన్నిటికీ విరుగుడుగా మంచిగా ఇప్పుడు పోలీస్ ఆయన చర్చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవ్వరు యారు వాళ్ళ ఆట ఆడకూడదు, ఇబ్బంది పెట్టరు ఎవరు మిమ్మల్ని. సో చాలా బ్యూటిఫుల్ జర్నీ అండ్ చాలా బోల్డ్ అండ్ ఓపెన్ జయమాలిని గారు మీరు ఫ్రమ్ యువర్ హార్ట్. సో వీ సల్యూట్ యూ బికాస్ అంత బోల్డ్గా ఆ రోజుల్లో జరిగిన విషయాలు చెప్తూ ఇప్పుడు ఇట్స్ ఆల్ ఇన్ ద ఇది నా ప్రొఫెషన్, ఇది నా జీవితం, ఇది నేను అని చెప్పారు కదా. అదే మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ యూ. మీకు ఐ టీమ్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.